Hello people, hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. సో ఆల్రెడీ నేను డే 1 ఆఫ్ తిరుపతి అప్లోడ్ చేసేసాను వీడియో. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. క్లిక్ ద లింక్ అండ్ వాచ్ ఇట్. అలిపిరి ద్వారా శ్రీవారి దర్శనం ఎలా జరిగింది, డే 1 ఇన్ తిరుపతి ఎలా అయ్యింది అండ్ 50 రూపీస్ రూమ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను అక్కడ ప్రొవైడ్ చేశాను మీకు. అండ్ సో ఈరోజు డే 2 ఇన్ తిరుపతి దర్శనం ఉంది అండ్ చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఏ టైం అవుతుందో అస్సలు తెలియదు. సో మార్నింగ్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడే రెడీ అయిపోయాము, ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మేము లోపలికి వెళ్ళేసరికి 4 o'clock అయింది. అండ్ 4:30 నుంచి 12 వరకు మేము వెయిటింగ్ హాల్లోనే ఉన్నాం. అండ్ 12 o'clockకి మమ్మల్ని రిలీజ్ చేశారనమాట దర్శనానికి. మళ్ళీ 12 నుంచి 2 వరకు లైన్లో నిల్చొని కొంచెం కదులుతూ మధ్యాహ్నం 1 o'clock అండ్ 1:30కి శ్రీవారి దర్శనం అయితే జరిగింది. మళ్ళీ బయటికి వచ్చేసరికి మాకు 2 అయిపోయిందనమాట. అండ్ మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా మాకు దర్శనం అనేది నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ జరిగిపోతుంది. అండ్ ఈసారి మేము మధ్యాహ్నం వరకు ఉన్నాము. అలా బయటికి రాగానే శ్రీవారి ఊరేగింపు జరిగింది. అది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుండే. అలా మా డే 2 ఇన్ తిరుపతి అయితే ఎండ్ అయిపోయింది. మొత్తం దర్శనానికి అండ్ వెయిటింగ్కి అలా జరిగిపోయింది. సో డే 3 మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చూసేయండి. గుడ్ మార్నింగ్. డే 3 ఇన్ తిరుపతి. ఈరోజు తిరుపతిలో ఉన్న మెయిన్ 6 ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ 6 ప్లేసెస్ విజిట్ చేయగలుగుతామా లేదా, లెట్స్ సీ. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ పాదం మోపారని చెప్తారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు మొత్తం చుట్టూ చెట్లే ఉన్నాయి. ఎంత బాగుందంటే లొకేషన్. అలా మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము. నిజ పాద దర్శనమున నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి దండాలయ్యా. సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం. ఇక్కడ న్యాచురల్ స్టోన్స్తోని ఒక ఆర్క్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని చూడడానికే వెళ్తారు. అండ్ అది కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చుట్టూరా గార్డెన్ లాగా కొంచెం ఏర్పాటు చేశారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఆకాశగంగా అంటే ఒక వాటర్ ఫాల్. కింద నుంచి చూస్తే కొండపై నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. అవి స్వయంగా ఆకాశం నుంచి పడుతున్నాయా అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారు.
మేము వెళ్ళినప్పుడైతే అక్కడ అలో లేదు, గేట్స్ క్లోజ్ చేశారు. సో అలా పైనుంచి చూసి వచ్చేసాము. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్ ఈజ్ పాప వినాశనం. సో పైనుంచి ఇలా వాటర్ పడుతూ ఉంటాయి, దాని కింద మనం స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు. పక్కనే గంగమ్మ తల్లి గుడి ఉంటుంది, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మేమైతే కపిల తీర్థం అండ్ జపాలి ఈ 2 ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. బికాస్ డే 1లో చాలా నడిచి అలసిపోయాము. సో మేము 4 ప్లేసెస్ చూసి ఎండప్ ఇచ్చేసాము. మేము కాలినడకన వెళ్ళాం కాబట్టి అలసిపోయాము. సో ఇంకా డే 3కి మేము కిందికి కూడా వచ్చేసాం, కొండ కిందికి. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా టీఎస్ఆర్టీసీలోనే రిజర్వేషన్ చేయించుకున్నాము. మా బస్సు వచ్చేసి రేపు మధ్యాహ్నం 2 o'clock ఉంది. సో చెప్పాను కదా, మా బస్ రిజర్వేషన్ మధ్యాహ్నం 2 o'clock ఉంది. సో అప్పటి వరకు కిందన్న ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ విజిట్ చేయాలనుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము పద్మావతి అమ్మవారి టెంపుల్కి. అండ్ మేము అక్కడ రీచ్ అవ్వగానే ఫుల్ వర్షం పడింది. ఇంకా దర్శనం అవుతుందో అవ్వదో అని అనుకున్నాము, బట్ మా దర్శనం అయితే బాగా జరిగింది. వర్షం పడడం వల్ల ఇంకా వేరే ప్లాన్స్ అన్నీ ఆపేసి ఇంకా తిరిగి రూమ్కి అయితే వచ్చేసాం. సో మధ్యాహ్నం 2 o'clock వరకు మేము రెస్ట్ తీసుకోవడానికి శ్రీనివాస పిలిగ్రామ్లో రెస్ట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిటే ఉంటుంది. మనకు అక్కడ ఫ్రీ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ రూమ్స్ కూడా బాగుంటాయి, పెద్ద హాల్స్ ఉంటాయి అన్నమాట. మనం రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ. అలాగే మనకు అక్కడ ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మనకు పైన తిరుపతిలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు. మనం బస్ స్టాప్ నుంచి బయటికి రాగానే రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్తే అక్కడే శ్రీనివాస పిలిగ్రామ్ అన్నమాట. చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, చాలా నీట్గా అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ మనం ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ వాళ్ళకి ఇస్తే మనకు లాకర్ కీ ఇస్తారు. ఆ లాకర్ కీలో మన బిలాంగింగ్స్ని అక్కడ పెట్టుకొని మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా తిరుపతి వచ్చి ఎక్కడ స్టే ఇన్ చేయాలి అని ఆలోచిస్తున్నట్టయితే డెఫినెట్లీ విజిట్ శ్రీనివాస పిలిగ్రామ్. మళ్ళీ ఇంటికి రావడానికి జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ టైమ్ ఇన్ తిరుపతి అనమాట. డే 1, డే 2 అండ్ డే 3 తిరుపతిలో స్పెండ్ చేసాము. నాకైతే ఒక బెస్ట్ మెమొరీ. సో దట్స్ ఆల్ అబౌట్ ది వ్లాగ్. వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వ్లాగ్లో మీకేం నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.